ప్రత్యేకించి రూరల్ వాటర్ వర్క్స్ దాని రివ్యూ, అలాగే పొల్యూషన్ గురించి రివ్యూ చేశాను. ముందు పాత్రికేయ సోదరులకి మీ ఆధ్వర్యంలో ఎందుకు ఈ పొల్యూషన్ ఈ రివ్యూ మీటింగ్ జరగాలని మీరు కోరుకున్నారు. కానీ బేసిక్ నార్మ్స్ ఐఎన్పిఆర్ చేస్తాను. కొన్ని క్లోజ్ డోర్ మీటింగ్స్ మేము క్యాపిటల్లో చేసినా కానీ క్లోజ్ డోర్ మీటింగ్స్ కొన్నిసార్లు మీడియా ముందు మాట్లాడే, బట్ ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్. అంతే తప్ప మిమ్మల్ని ఈ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్లో మిమ్మల్ని బయట పెట్టాలని ఇక్కడ లేదు. ఎందుకంటే దిస్ లైవ్ ఫ్రమ్ ఐఎన్పిఆర్ సైడ్ నుంచి బయటికి ఆ ఫీల్డ్ వస్తూనే ఉంది. ఈ రివ్యూలో మేజర్లీ ఒకటి మనకి జల్ జీవన్ మిషన్ సంబంధించి కానీ ఎలా ఉన్నాయి, పంచాయతీలు ఎన్ని పంచాయతీలకు నీళ్ళు వస్తున్నాయి సరిగ్గా, జల్ జీవన్ మిషన్ ఎంతవరకు సక్రమంగా అమలైంది, ఇలాంటివన్నీ రివ్యూ చేస్తున్నప్పుడు ఒకటి మటుకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటంటే దీంట్లో ఇన్ని సంవత్సరాలు పంచాయతీలకు నిధులు రావట్లేదు, జిల్లా జడ్పీలకు కానీ పంచాయతీలకు కానీ మండల పరిషత్లు, దాంట్లో మేజర్ ఉన్నది రెవెన్యూ, జనరల్ రెవెన్యూ సోర్సెస్లో వాళ్ళకి ఒకటి స్థానికంగా వారి గ్రావెల్ అక్కడ తీసినా కానీ లేదంటే మట్టి తీసినా కానీ ఇసుక నేను ఖనిజం ఉంటే దానికి సంబంధించిన మనకి పన్ను కొంత భాగం తగ్గలేదు. ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లా నుంచి దాదాపు 1000 కోట్లు ఈ నివేదికలో మాకు అర్థమైంది ఏంటంటే కేవలం ఇసుక మీద, ఇంకా డీటెయిల్ రిపోర్ట్ కాదు, జస్ట్ కేవలం ఇసుక మీద ఉమ్మడి గోదావరి జిల్లాలోనే కలెక్టర్ గారు కూర్చొని ఆయన అనుభవాన్ని తీసుకొని మా అర్థమైంది ఏంటంటే 1000 కోట్లు సంవత్సరం. ఈ 5 సంవత్సరాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో కనీసం ఇది జస్ట్ ఇంకా లోతుకి వెళ్ళదు, జస్ట్ పైన టచ్ చేసి మాట్లాడుతుంటే 1000 కోట్ల సంవత్సరానికి వర్త్ ఆఫ్ ఇసుక తీశారు. 200 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 20% ట్యాక్స్ ఇచ్చేసింది. తిరిగి అది ఎక్కడికి రావాలంటే పంచాయతీకి రావాలి, లోకల్ బాడీస్కి రావాలి. ఆ డబ్బు ఎప్పటికీ రావాలి. ఇక్కడికి ఎంత వచ్చిందనేది దాని మీద ఒక స్పష్టత లేదు. అట్లా ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 5000 కోట్ల వర్త్ ఆఫ్ ఇది ఆన్ రికార్డు, ఆఫ్ రికార్డ్ ఎంత చేశారో నాకు చెప్పలేదు. సో అదొకటి దీని గురించి బయటికి కొంచెం బలంగా తీయాలి. అంటే దాదాపు పంచాయతీలు తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీలు కానీ లోకల్ బాడీస్కి దాదాపు 1000 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ ఇది రావాలి. ఆ ఫండ్స్ ఇటు పంచాయతీకి రావాల్సింది. రోడ్లు వేయాలన్నా, శానిటేషన్ వేయాలన్నా, ఈరోజు 40 పంచాయతీల్లో దాదాపు 53 పంచాయతీలు, ఉదాహరణకు పిఠాపురమే తీసుకుంటే 40 పంచాయతీల పైన సక్రమంగా తాగునీటి సౌకర్యాలు, దేనికంటే అక్కడ స్థానిక నిధులు లేవు దాంట్లో. సో పంచాయతీల నుంచి సంపాదించిన డబ్బుని తిరిగి పంచాయతీలకి ఇవ్వాలి.